మార్కెట్లో బంగారం ధర రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది సార్. దాదాపు 4-5 రోజుల్లోనే 5,000 వరకు తగ్గిన పరిస్థితి. ఈ బంగారం రేటు తగ్గడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది అంటారా మార్కెట్ ట్రెండ్స్ని బట్టి? అంటే భవిష్యత్తులో పెరుగుతుందా లేదా మనం చెప్పలేము. ఎందుకంటే అనేక ఫ్యాక్టర్స్ పైన బంగారం ధర ఆధారపడి ఉంటుంది. అలా స్పెక్యులేట్ చేసి జనం రిస్క్లో పడేయకూడదు. కానీ ఇప్పుడు తగ్గటానికి ప్రధానమైన కారణం ఏంటంటే గోల్డ్ ప్రైసెస్ ప్రధానంగా తగ్గటానికి ఈ కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు. అంటే కస్టమ్స్ డ్యూటీని ఇదివరకు 15% ఉంటే గోల్డ్ అండ్ సిల్వర్ పైన దాన్ని 6% తగ్గించారు. అలాగే ప్లాటినం పైన 15.4% ఉంటే 6.4% తగ్గించారు. కారణం ఏంటి అన్నప్పుడు మన దేశం బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది, కానీ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ను ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 12% పడిపోయాయి. కారణం ఏంటంటే ఈ హై కస్టమ్స్ డ్యూటీ ఉండడం వల్ల భారతీయ ఎక్స్పోర్టర్ ఈ జెమ్స్ అండ్ జ్యువెలరీ నగలు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే వారి ప్రైస్ పెరిగిపోతుంది. దానికి తోడు ఇటీవల కాలంలో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వచ్చాయి. అంటే నేచురల్గా దొరికే డైమండ్స్ లాగానే కనబడతాయి, కానీ నేచురల్గా దొరకవు. ప్రయోగశాలలో కృత్రిమ పద్ధతిలో ఆ డైమండ్ రూపొందిస్తారు. సో ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా ఒక పెద్ద ఛాలెంజ్గా మొదలయ్యాయి. అందువల్ల మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతినడం అనేది దేశానికి ఎకనామిక్ గ్రోత్ పై కూడా ప్రభావం పడుతుంది. అందువల్ల ఈ బడ్జెట్లో ఎక్స్పోర్ట్స్ను ప్రోత్సహించడానికి ఎగుమతి చేసే అనేక రకాల ప్రొడక్ట్స్ వాటికి వాడే రా మెటీరియల్స్ పైన కస్టమ్స్ సుంకాలు తగ్గించారు. ఈ యొక్క బంగారము సిల్వరే కాదు, ఇప్పుడు లెదరు, టెక్స్టైల్స్, మొబైల్ ఫోన్స్, ఇలా వివిధ రకాల ప్రొడక్ట్స్కు సంబంధించిన మెరైన్ ప్రొడక్ట్స్ మనం ఏవేవైతే ఎక్స్పోర్ట్ చేస్తామో వాటిలో వాడే రా మెటీరియల్ని పైన ఉండే కస్టమ్స్ సుంకాలు తగ్గించారు. తగ్గించడం వల్ల మన ఎక్స్పోర్ట్స్ అనేవి గ్లోబల్గా కాంపిటేటివ్గా ఉంటాయి. సో గ్లోబల్గా మనం కాంపిటేటివ్గా ఉండటానికి వీలుగా ఈ పని చేశారు. ఎందుకంటే భారతదేశము జెమ్స్ అండ్ జ్యువెలరీస్ను అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాయి. ఇప్పుడు అమెరికా, బెల్జియం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, ఇలా చాలా డైవర్సిఫైడ్గా మన జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. మన దేశము ఎగుమతుల్లో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. సో అందువల్ల ఎగుమతులు పెరగకుండా ఎకనామిక్ గ్రోత్ పెరగదు. సో ఎగుమతులు కీలకం మన ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి. అలాగే ఈ ఎక్స్పోర్ట్స్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు మన సూరత్లో డైమండ్ పరిశ్రమ ఉంది, నగల పరిశ్రమ ఉంది, పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేస్తుంది. అందువల్ల ఈ ఎక్స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేసే క్రమంలో భాగంగా బడ్జెట్లో తీసుకొచ్చిన మార్పు. ఇంకొక ఛాలెంజ్ కూడా ఏంటంటే గోల్డ్ పైన భారీ కస్టమ్స్ డ్యూటీ ఎందుకు విధిస్తారు అంటే గోల్డ్ అనేది అన్ప్రొడక్టివ్ అసెట్. అంటే ఇప్పుడు ఎవరైనా గోల్డ్ కొనుక్కొని పెట్టుకుంటే వారికి ఏదో అలంకరణకు ఉపయోగపడుతుంది, హోదాకు ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో ఎప్పుడైనా ధర పెరుగుతూ అమ్ముకోవడానికి ఉపయోగపడుతుంది లిక్విడిటీగా, కానీ ఎకానమీకి అది కంట్రిబ్యూట్ చేయదు. అందువల్ల గోల్డ్ మన దేశంలో ఉత్పత్తి అయ్యేది చాలా తక్కువ. మన దేశంలో నెగ్లిజిబుల్, అసలు దాదాపు లేదు ప్రొడక్షన్. అందువల్ల మొత్తం మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనం ఫారిన్ ఎక్స్చేంజ్ ఖర్చు పెట్టాలి, అది ఎకానమీకి ఏమీ మల్టిప్లై చేయదు. అందువల్ల ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ గోల్డ్ ఇంపోర్ట్స్ని డిస్కరేజ్ చేయడానికి కస్టమ్స్ డ్యూటీని పెంచుతూ ఉంటుంది. కానీ పెంచినప్పుడు ఏమవుతుంది అంటే మన జ్యువెలరీ ఎక్స్పోర్టర్ దెబ్బతింటారు. అలాగే స్మగుల్డ్ గోల్డ్ పెరుగుతుంది. ఇప్పుడు భారతదేశంలో నియర్లీ 160 టన్స్ ఆఫ్ గోల్డ్ ఎవ్రీ ఇయర్ స్మగుల్ అవుతుంది. ఎందుకంటే ఆ కస్టమ్స్ డ్యూటీ తప్పించుకోవటానికి ఈ కస్టమ్స్ డ్యూటీ వల్ల దేశంలో గోల్డ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది కనుక విదేశాల నుంచి చట్టవిరుద్ధంగా బంగారాన్ని కొనుక్కొస్తారు. అలా 160 టన్స్ ఆఫ్ గోల్డ్ స్మగుల్ అవుతుంది. ఇది మన మొత్తం ఇంపోర్ట్స్లో 20%. సో అందువల్ల ప్రభుత్వం ఏంటంటే ఈ స్మగ్లింగ్ గోల్డ్ స్మగ్లింగ్ను అరికట్టడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే కారణాలు ఏదైనా ఒకసారి కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తే ఆటోమేటిక్గా ధర కూడా తగ్గుతుంది కదా. అందువల్ల ఇలా తగ్గిన కస్టమ్స్ డ్యూటీకి అడ్జస్ట్ అవుతూ గోల్డ్ ప్రైస్ తగ్గుతున్నాయి. ఎందుకంటే గత 2 ఏళ్లలో బంగారం ధరలు 30% పెరిగాయి, 30% పెరిగాయి. సో అందువల్ల ఈ కస్టమ్స్ డ్యూటీని రెడ్యూస్ చేయడం అనేది ఒక పెద్ద ఉపశమనంగా బంగారం కొనే వాళ్ళకి కనబడుతుంది.